ఓయూ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ప్రశ్నిస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి ఓయూలో సీఎం పర్యటించారంటూ బీఆర్ఎస్ విద్యార్థులు మండిపడ్డారు. ఠాగూర్ ఆడిటోరియంను పసుపు నీళ్లతో విద్యార్థి నాయకులు శుద్ధి చేశారు. అనంతరం విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. పోలీసు భద్రతతో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కనీసం మళ్ళీ విద్యార్థులను మోసం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ 20 ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేయకుండా పోతుండ్రు. ఇది ఒక సిగ్గు చేయడం. ఇక 20 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పోలీసులు ఎంతో మరి దౌర్జన్యం చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీకి ఉత్త చేతులతోటి వచ్చి ఏం ప్రయోజనం? రేవంత్ రెడ్డి మేము యాజ్ ఎ విద్యార్థి నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మీరు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం వలన ఈ యూనివర్సిటీ మొత్తం మలినం అయిపోయినాక విద్యార్థుల పక్షాన మేము టాగరాటోరియంని మరి పసుపు నీళ్ళతో కడిగి అది చేసినాం. రేవంత్ రెడ్డి నువ్వు ఉత్త చేతులతోటి వచ్చి మమ్మల్ని మా విద్యార్థులందరినీ మోసం చేస్తున్నావు. ఈరోజు ఉదయం మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక చిలక పలికినట్టు పలికి ఇంతవరకు మా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ మా ఉస్మానియా విద్యార్థులకు కానీ అతని రాకతోని మాకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. మేము రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము నిన్న లైబ్రరీలో మా ఉద్యోగాల కోసమని మా ఉద్యోగాలు మాకు కావాలి, మా జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఎంతో మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా టీచింగ్ పోస్టులు 1500 ఖాళీలు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు 2300కు పైగా ఖాళీ ఉన్నాయి. వీటి గురించి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని మేము కూడా కోరుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక కాంగ్రెస్ సభ లెక్కన ఇక్కడ కార్యకర్తలు తప్ప ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కూడా లేడు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ లేకుండా ఇతను ఏదో 20,000 మంది విద్యార్థుల పోలీసు వ్యవస్థతోని పోలీసు బలగాలతో ఇక్కడికి వచ్చి ఏదో మేము 20 సంవత్సరాల తర్వాత మేము ఒక ముఖ్యమంత్రి వచ్చిండని చెప్పినాడు తప్ప ఏ ఒక్క దమ్ముంటే రేవంత్ రెడ్డి మేము సవాలు విసురుతున్నాం. ఇప్పుడు రాను యూనివర్సిటీకి మా విద్యార్థుల నాయకులను అన్ని సంఘాలను అరెస్ట్ చేసి దాదాపుగా నిన్న పొద్దున 10 గంటలకు అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా కనీసం తినడానికి ఒక ఫుడ్ కూడా ఇవ్వలేదు, వాటర్ తాగడానికి ఒక నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింస పెట్టి మమ్మల్ని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటా ఇప్పుడు మాకు రిలీజ్ చేసినాడు రేవంత్ రెడ్డి. మేము రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నాం. నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, ఏ ఒక్క రూపాయి ఇస్తానో చెప్పినావు, మా నిరుద్యోగులకు ఏ ఒక్క జాబ్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన ఇవ్వని చెప్పినాం, మేము స్వాగతిస్తామని చెప్పినాం. నువ్వు అదే మా విద్యార్థులకు కానీ మా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఏం అడిగినారు భయ్, పైసలు అడిగినారు, బడ్జెట్ అడిగినారు, ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు అడిగినారు, నువ్వు ఇస్తా అని చెప్పినావా? 1000 కోట్లు ఇస్తాను చిలకపల్లి మాటలు చెప్పినావు తప్ప ఏ ఒక్క రూపాయి ఇస్తాను హామీ ఇవ్వలేదు. నువ్వు డిసెంబర్ లో మీటింగ్ పెడతాడున్నావు రేవంత్ రెడ్డి, పెట్టుద్దాముంటే నువ్వు అన్నావు కదా, నువ్వు ఒక్కరికి వస్తానని చెప్పినావు, రా చూసుకుందాం. మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము కానీ ఏ ఒక్కరినైనా మేము బిడ్డ మేము నువ్వైతే రా వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్తా ఉన్నా, సవాలు విసురుతున్నాం రేవంత్ రెడ్డికి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.